ఒకటి ప్రాక్టీస్ చేయాలంటే అలాంటి హాస్పిటల్స్ ఉండాలి, 2 చదువుకోవాలంటే కాలేజ్ ఉండాలి, 3వది ఆఫ్లైన్ ఆన్లైన్ కంటిన్యూస్ చదువుకుంటూ దీన్ని టేకప్ చేయాలంటే అలాంటి వాలంటీర్స్ ముందుకు రావాలి, స్వచ్ఛందంగా చాలామంది ముందుకు రావాలి. ఇది ఒక గవర్నమెంట్ చేస్తే ప్రోగ్రామ్ లిమిటెడ్గా ఉంటుంది. మాస్ గాని పెనిట్రేట్ అయ్యి ప్రతి ఒక్కరు వే ఆఫ్ లైఫ్ కింద తీసుకుంటే ఆటోమేటిక్గా, నేను అందుకే మీకు ఒక మాట చెప్పాను, డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వచ్చినప్పుడు మెజర్ చేయగలుగుతాం. ఇప్పటికే మేము టాప్ 10 డిసీజెస్ కూడా మెజర్ చేశాం. మొన్నే కృష్ణబాబు చేసినప్పుడు హైపర్ టెన్షన్ ఇది హైయెస్ట్, లేకపోతే డయాబెటీస్ ఇది హైయెస్ట్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ది హైయెస్ట్. అవన్నీ ఉన్నప్పుడు ప్రివెంటివ్ హెల్త్కి ఏం చేయాలనో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ వర్కౌట్ చేసి ఇక్కడ దీనివల్ల కూడా ఎంతవరకు హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయో డెమాన్స్ట్రేట్ చేసి ప్రాక్టికల్గా ఎప్పటికప్పుడు ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు చూస్తే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి ఒకటి ఇచ్చారు, ముందుకు వస్తున్నారు. ఇది ఒక ఆలోచన. దీనికంటే ఇంకా బెటర్గా చేయగలుగుతామా? విశాఖపట్నం డిక్లరేషన్ ఇస్తాం. ఆఫ్టర్ డిక్లరేషన్ ఆంధ్రప్రదేశ్ దీన్ని అమలు చేస్తాం. Same Garu, sir, first of all, thank you for giving such a big, I think, international event to the city of Vizag. It's, I think, much due. Couple of questions, sir, here is, this will have a very big economic impact also for the city and also for the region. So I request, it's more of a suggestion, sir. If we have prepared a draft, the economic impact it will have on the city of Vizag, the amount of business that will happen on that one single day. Secondly, sir, there will also be a lot of waste which will be generated during that day. A lot of plastic and all that. I'm sure your team has taken, cognizance of this fact. Just a suggestion, are we doing something on that regard also, sir? Thank you. No, fortunately, 3rd Saturday is the Swachh Andhra Pradesh Day. Same 3rd Saturday is coming now. This is where I am promoting from the beginning. Swachh Andhra Pradesh means